నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. అయితే నిన్నటి వరకు చూసాం, మరి మదన్ మోహన్ అనే వ్యక్తి ఆయనపై దేవాదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేయటం, మరి ఈ నేపథ్యంలో ఆయన ఇంకా స్పందించలేదు అనుకుంటున్న టైంలో మరి నిన్నటికి నిన్న శాంతి అనే ఆవిడ మరి ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. మరి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డే ఈరోజు విజయసాయిరెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాను కొత్తగా మీడియాను పెట్టబోతున్నట్టు, అలాగే తన పరువు ప్రతిష్టలు దిగజార్చడానికి చూసిన ఎవరైనా సరే, అధికార పక్షమైనా లేదంటే మా పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే నేను వదలను అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి అధికార పార్టీ అంటే ఒక రకంగా చెప్పుకోవడానికి ఉంటుంది, మరి ఆయన పార్టీలోనే ఎవరు ఆయనకి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది అన్న ఆలోచన కూడా ఇప్పుడు చాలా మందిలో కలుగుతోంది. మరి ఇంతకీ ఆయన ఎలాంటి క్లారిటీ ఇచ్చారు, ఎలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. నిన్న ఈ కేసులో ఎవరిదైతే పేరు వినిపిస్తుందో మహిళ శాంతి అనే ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డే, అంటే ఈ ఘటన 2 days నుంచి ఈ వార్తలు అయితే వింటూనే ఉన్నాం. అయితే ఈరోజు విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆయన ప్రెస్ మీట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను మీడియా ఛానల్ పెట్టబోతున్నాను, గతంలో పెట్టాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు, ఇప్పుడు నేను పెడతానని చెప్పి కావచ్చు. ఏవైతే మీడియాలో ఆయన గురించి వార్తలు ప్రసారం అవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఈయన అనాల్సిన మాటలన్నీ అనేశారు. మరి నిజంగానే ఆయనపై మరి ఆరోపణలు నిజమంటారా, లేదు అంటే మరి ఎలా చూడొచ్చు అంటారు ఆయన వ్యాఖ్యలను, అలాగే ఈ వస్తున్న ఆరోపణలను? ఇది నిన్న జరిగిన పరిణామం ఏది ఎట్లా ఉన్నా ఒకందుకైతే విజయసాయిరెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక ఫామ్ స్టాండ్ తీసుకున్నాడు, అది స్టాండ్ తీసుకోవాల్సిందే. ఆయన గతంలో జరిగినవి కూడా ఈ సందర్భంలో చర్చకు రావాల్సిందే. ఇవన్నీ కూడా కూలంకషంగా ప్రజల మస్తిష్కంలో మళ్ళీ మెదలాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరగటం ఎంత పరిణామాలకు దారితీసిందో, ఇప్పుడు ఈ సంఘటన కూడా అనేక రాజకీయ మలుపులకి, అనేక మార్పులకు ఒక నాంది కాబోతుందని నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనగా మనం అనుకోవటానికి వీల్లేదు. ఇది ఆయన అన్నట్టు చాలా కీలకమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైతే ఆయన చెబుతున్నాడో ఆదివాసీ మహిళ, ఇవాళ ఆ మహిళకి ప్రభుత్వం వెంటనే పోలీస్ రక్షణ ఏర్పాటు చేయాలి. ఆమె తెలిసి ఇరుక్కుందో తెలియక ఇరుక్కుందో కానీ ఒక సాలిగూళ్ళలో ఇరుక్కుంది, చాలా తీవ్రమైన కత్తుల బోన్లో ఉంది. ఇందులోకి వాళ్ళ పులులు సింహాలు కూడా వచ్చేసినాయి ఆమె చుట్టూతా. ఈ సింహాల మధ్యలో ఆమె బతుకుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఈ ఒక గేమ్ లాగా మొదలెట్టిన ఇది ఆమెకి ఇప్పుడు ప్రాణాంతకమైన పరిస్థితి వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళంతా దిగి ఇవాళ ఒకళ్ళ మీద ఒకళ్ళు సవాళ్ళు ఇసురుకుంటున్నారు. ఇది రాష్ట్ర స్థాయిలోనే కాదు, ఇవాళ జాతీయ స్థాయిలో కూడా చాలా ప్రాధాన్యత గల అంశంగా చర్చకు రాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా చాలా చిన్నగా మొదలైంది, కానీ అది జాతీయ స్థాయిలో చర్చకి దారితీసింది. రాష్ట్ర స్థాయిలో అయితే అసలు ముఖ్యమంత్రులు ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఎవరు పాల్పడ్డారు, ఎంత స్థాయిలో అవినీతి జరిగింది ముఖ్యమంత్రులు అన్నదే అప్పుడు మాత్రమే అది చర్చకు వచ్చింది. అప్పుడు రాక ఎంతమంది ఎన్ని లక్షల కోట్లు సంపాదించారన్నది కూడా ప్రజలు అంత సీరియస్గా తీసుకోవాలి. అది మన సబ్జెక్ట్ కాదు, ఎవడో ఏదో సంపాదించుకుంటే మనకెందుకు, మన కోట్లప్పుడు 4,000 3,000 ఇస్తున్నారా అన్నకే పరిమితం అయ్యారు. ఇవాళ 3,000 4,000 కాదు, ఒక్కొక్కరికి 4 లక్షలు ఇవ్వగలిగినంత శక్తి ఉన్న సంపాదన కూడా కొందరు ముఖ్యమంత్రులు సాధించారు అన్నప్పుడు ప్రజలు మస్తిష్కంలో ఇవన్నీ కూడా చర్చకొచ్చినాయి. ఒక ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చింది ఎంత అవినీతి ఎవరు చేశారనేది. ఇప్పుడు ఈయన కూడా చాలా అంశాలు తీసుకొచ్చాడు, ప్రసార మాధ్యమాలను తీసుకొచ్చాడు బాగా ప్రాధాన్యతలోకి. వీళ్ళందరూ కూడా కుట్ర పన్నారని. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక పెద్ద కత్తి పెట్టి పైకి లేపి పైనుంచి కింద వరకు ఫోటో వేసి ఆ కత్తి నుంచి రక్తం జలజలా కారుతుంటే ఈయన మోచేతి మీదుగా కింద పడిపోతున్నాయి. అంత కూడా అని చూపించారు. ఆయన చంపాడా? చంపితే ఇన్ని 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఈయన రాజ్యసభలో ఉన్నాడు కదా, ప్రివిలేజ్ మోషన్ పెడతా అన్నాడు కదా. వివేకానంద రెడ్డి గారి విషయంలో ఎందుకు పెట్టలేదు? చంపిన చంద్రబాబు బయట తిరుగుతున్నాడు, ఇంతవరకు అరెస్టే చేయలేదని. అంటే వివేకానంద రెడ్డి గారు హత్య మీద ఫస్ట్ స్పందించిందే ఈయన. హార్ట్ అటాక్ వచ్చిందని. అసలు నువ్వు హార్ట్ అటాక్ వచ్చిందని ఎలా చెప్పావు? అంత దారుణంగా చంపితే అందులో కుట్రదారులు నువ్వు కూడా ఉన్నావా? దాన్ని తప్పుదావ పట్టించడానికి చేసావా? మరి ఆ రోజున ప్రసార మాధ్యమాలన్నీ నువ్వు చెప్పినవన్నీ వేసినాయి కదా. ఇవాళ అట్లాగే నీ మీద ఎవరో చెప్పలేదు, ఆ అమ్మాయి భర్త రాశాడు. భర్త రాసింది ఎవరికి రాశాడు? ఆ భార్యకి లెటర్ రాయలా,
కమిషనర్కి రాశాడు, అది బహిరంగ లేఖ. పోనీ బహిరంగ లేఖ రాసినప్పుడు ఆ కమిషనర్ అయినా దాన్ని తొక్కిపట్టి ఇన్ కెమెరాగా ఎంక్వైరీ చేయమని ఏసీఐడికో ఇవ్వలేదు కదా. అది ప్రసార మాధ్యమాలు అన్నిటికీ వదిలినప్పుడు వాళ్ళు ఈ విధంగా పలానాళ్ళ మీద వచ్చిందని లేదు అని ప్రూవ్ చేసుకునే అవకాశం నీకు ఎప్పుడు ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంత ప్రసారం చేసినప్పుడు కూడా ప్రచారం ఆయన ఏమన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను సంపలేదని ఖండించాడా? ఎందుకు ఖండించలేదు? ఆయన అందులో లేడు కాబట్టి ఆయన అంత రియాక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ మీద వచ్చింది చాలా చిన్న ఎలిగేషను, ఆయన మీద వచ్చింది హత్యా కేసు. ఆయనకు ఒక్కడే కొడుకు, ఆయన కూడా హత్యా కేసులో నిందితుడిగా మీరు పెట్టారు మీ మీడియాని. నువ్వు ఎప్పుడన్నా ఖండించారా? ఇవాళకి సవరణ వేశారా? మేము క్షమించాలి, మేము చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళందరినీ పెట్టాము, లోకేష్ గారిని, అందులో వాళ్ళ పాత్ర లేదు, జరిగిన దానికి క్షమిస్తున్నామని మీరు ఈ మీడియాకి బుద్ధి జ్ఞానం లేదు. మీరు చెప్పిన మీడియాకి, మీదైతే పవిత్రమైన మీడియా కదా. సాక్షి చాలా పెద్ద పెట్టుబడులతో పెట్టారు, సోనియా గాంధీకి కూడా లేదు, నెహ్రూ గారి కుటుంబానికి కూడా మీకున్న మీడియా బలం లేదు. మరి మీరు ఎందుకు ఖండించలేదు? నువ్వెందుకు ఖండించలేదు? వాళ్ళు వదిలేసేయి, వాళ్ళు లుచ్చాలు. నువ్వు నీతి కోసం నిలబడే వ్యక్తివి, నిజాయితీ కోసం నిలబడే వ్యక్తివి, పత్రికా స్వాతంత్ర్యం కోసం నిలబడే వ్యక్తివి, విలువల కోసం నిలబడే వ్యక్తివి. నువ్వు ఖండించావా? ఎస్, చంద్రబాబు నాయుడు ఇందులో అర్థం లేదు, అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశం, ఇది ఎవరు చేసినా, నా తమ్ముడు చేసినా నేను ఖండిస్తాను, మా పత్రికల్లో వేసినందువల్ల అది నిజమని నేను అన్నాను. నేను రాజ్యసభ మెంబర్ని, రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడిని, గౌరవనీయమైన స్థానంలో ఉన్నాను అని ఆయన ఖండించవచ్చు. ఆయన వ్యక్తిత్వం ఇంత ఘనంగా ఉన్నప్పుడు నువ్వెందుకు ఖండించవు? నువ్వేమన్నా ఒక వ్యక్తివి కాదు కదా, ప్రైవేట్ వ్యక్తివి కాదు, నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు. ఇవాళ నీ మీద ఎలిగేషన్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి భార్యను కూడా శాసనసభలో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు మీ వాళ్ళు. చేసినప్పుడు నువ్వు ఒక పెద్దల సభలో నాయకుడివి, పెద్దల సభలో ఒక పక్షానికి నువ్వు ఖచ్చితంగా ఖండించాలి. అసెంబ్లీ ఎమ్మెల్యేస్ కన్నా నీ స్థాయి పెద్దది, అది తప్పు. ఏ ఆడబిడ్డనైనా ఆదివాసీ బిడ్డ అయినా కావచ్చు, ఇంకొక బిడ్డ అయినా కావచ్చు, ఆదివాసీ బిడ్డ అయినా కూడా ఇవాళ ఆమెకి ప్రాణ రక్షణ లేని పరిస్థితిలోకి వచ్చింది. అందరూ కూడా మహిళా సంఘాలు కూడా ఇవాళ అమ్మాయి తరపున నిలబడి భర్త అమ్మాయి మీద ఎలిగేషన్ చేశాడు, అది వేరే మాట. అదే వాళ్ళిద్దరి మధ్యలో కుటుంబంలో తేల్చుకుంటారు, అసలు వాళ్ళిద్దరి మధ్యలో పెళ్ళి అయిందా లేదా, అయితే ఎప్పుడు రాక అది ఫోర్స్లో ఉంది మ్యారేజ్, ఎప్పుడు విడాకులు తీసుకున్నారు, ఆ అమ్మాయి బిడ్డని ఎవరితో కంది, అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ పరిధిలోకి వచ్చే అంశాలు తప్ప మూడో వ్యక్తికి సంబంధం లేదు. కానీ ఇన్ని కోట్ల మందిలో కూడా ఆ వ్యక్తి పలానా అని పెట్టినప్పుడు అది అతన్ని ఖండించట్లేదు. అంతగా వాళ్ళిద్దరికీ పరిచయం ఉందని ఆయనే చెబుతున్నాడు. మదన్ మోహన్ అనే వ్యక్తికి నేను 2 కోట్లు ఇవ్వమని లెటర్ రాశాను నా లెటర్ ప్యాడ్ మీద అని. నువ్వు అంత వాళ్ళ కుటుంబంలో నువ్వు అంత ఆత్మీయత ఉన్నప్పుడు నీ మీద ఎందుకు రాశాడు అతను? మీ ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటే అయిపోద్ది కదా. అతని మీద ఎందుకు కేసు వేయలేదు? అసలు ఫస్ట్ వేయాల్సింది అతని మీద క్రిమినల్ కేసు, డిఫమేషన్ కేసు, సివిల్ కేసు కూడా వేయొచ్చు. వాళ్ళ భార్యాభర్తల మధ్యలో ఈయన రెండో భర్త అయితే కాదు, వాళ్ళిద్దరు తేల్చుకోవాలి. కాబట్టి ముందు అతని మీద వేయాలి క్రిమినల్ కేసు. తర్వాత ఈ అమ్మాయి ఆదివాసీ బిడ్డ, ఎవరి బిడ్డ అయినా బిడ్డే, ఆడబిడ్డ. ఇప్పుడు ఆ అమ్మాయి తెలియకుండానే ఇంత పెద్దల సమక్షంలో జరుగుతున్న ఆ ఆంబోతుల తొక్కిసలాట్లో పడిన లేగదోడలాగా ఉంది ఆమె పరిస్థితి. ఎవరైనా ఆమె లేపేయచ్చు అడ్డం లేకుండా. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే మహిళా సంఘాలు కూడా ముందుకొచ్చి ఆ అమ్మాయికి కనీసం ఒక పోలీస్ ప్రొటెక్షన్, ఒక్క పోలీస్ కానిస్టేబుల్ అయినా సరే, ఒక ఆర్మ్డ్ కానిస్టేబుల్ ఉండాలి. ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెను కాపాడుకోకపోతే కనుక ఆమె ప్రాణాలకి ముప్పు ఇక్కడ ఉంది. భర్తతో ఉందా లేకపోతే ఇంకెవరన్నా బయట వాళ్ళు అనేది మనం ఇంకా ఏం చెప్పలేము. ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేవరకు. ఇప్పుడు ఆయన ఇంకోటి చెప్పాడు, అది నా పార్టీ వాళ్ళైనా ఏ ప్రభుత్వం ఉండా అని, నేను ఊరుకోను, మధ్యలో పడిపోద్దని. 151 స్థానాలుండ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించాడు. 164 స్థానాల ఏర్పడిన ప్రజాప్రభుత్వం ఇది. ఆయనేమి చంద్రబాబు నాయుడు గారు నియంతృత్వంగా రాలా. 164 స్థానాల్లో వచ్చిన ప్రభుత్వం మధ్యలో పడేయటానికి ఈయన ఏమైనా కుట్ర చేస్తున్నాడా? ఈ కుట్ర చేయడానికి ఈయనకుండా అర్హత ఏంటి? ఇప్పుడు ఆయన పేపర్ పెడతానంటున్నాడు. పేపర్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఆల్రెడీ సాక్షి పేపర్ ఉంది, వాళ్ళు ఇష్టానుసారం రాస్తున్నారు. ఈయన సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడు వైఎస్ఆర్సీపీకి. గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద, హైకోర్టు న్యాయమూర్తుల మీద, వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సభ్యుల మీద కూడా వీళ్ళు ఇష్టానుసారం పోస్టింగ్లు పెట్టినప్పుడు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్న, పత్రికా రంగ విలువల గురించి మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి గారు, నేనే ఈ ఇన్ఛార్జిని సోషల్ మీడియాకి, మీరు ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టండి, ఎన్ని కేసులు వచ్చినా మనం చూసుకుంటామని బాహాటంగా చెప్పాడు. ఆ రోజున సుమోటోగా సిఐడిని ఆదేశించింది సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులు, మా మీద పెడతానికి వీళ్ళకి సోషల్ మీడియాలో పెడుతున్న కేసుల మీద చర్య తీసుకోమంటే ఒక్క కేసు కూడా బుక్ చేయాలి, ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలి. అదే రంగనాయకం గారు లాంటి ఒక 75 ఏళ్ల మహిళని
ఫార్వర్డ్ చేసింది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అని సిఐడికి తీసుకెళ్ళి ఆమె నానా రకమైన హెరాస్మెంట్ చేశారు. అట్లాంటి విజయసాయిరెడ్డి గారు ఇప్పటికైనా సరే, గతంలో మా సాక్షి పేపర్లో వచ్చిన అబద్ధపు వార్తలైనా, మా ఎమ్మెల్యేలు శాసనసభలో ఇతర మహిళల గురించి అసభ్యమైన పదజాలంతో ఉపయోగించిన వాటిని అన్నింటినీ కూడా నేను ఖండిస్తున్నాను. నా మీద వస్తే నేను కాదు, ఎవరి మీదైనా ఖండిస్తున్నా అనే మాట ఇవాళ ఆయన అని ఉండాల్సింది. ఎందుకంటే ఆయన పెద్దల సభలో 2వ 3వ సభ్యుడిగా ఉంటున్నాడు. ఆయన మీద విశిష్టమైన బాధ్యత ఉంది. ఒక సీనియర్ సిటిజన్గా, ఒక సీనియర్ నాయకుడిగా. మరి ఆయన ఇవన్నీ ఎత్తకుండా కేవలం తన మీద వచ్చిన సాంబడో, ఆ మల్లిగాడు పుల్లిగాడు అన్నాడు. మల్లిగాడు పుల్లిగాడు కాదు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి మీద ఆ విధమైన హత్యానేరాల ఆరోపణలు చేసి రోజుల పాటు వాళ్ళు ప్రసారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి హత్యలో భాగస్వామ్యాన్ని. మరి ఆయన రాజకీయంగా ఆయన అధికారం కోల్పోయాడు. ఆ రోజు నమ్మారు ఈ ప్రచారాన్ని చూసి. మరి కోల్పోయినా కూడా ఆయన ఒక్క మాట కూడా ఎవరిని అనలా, సాక్షి పేపర్ అనలేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి ఖండించలా, ప్రజల మీద వదిలేశాడు. ప్రజలే నిర్ణయించండి, నేను అంతకున్నో కాదో నిర్ణయించే బాధ్యత మీదేనని చెప్పాడు. 2024 19 తర్వాత ఎలక్షన్ జరిగింది, మళ్ళీ 24 మధ్యంతర ఎన్నిక రాలా. ఇన్ని ఆరోపణలు చేసినా, వీళ్ళు అవినీతి పరిపాలన చేసినా ప్రజలు సహించారు, ఓర్చుకున్నారు. కానీ 24 వచ్చేటప్పటికి స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అట్లాగే ప్రజలు విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నారు. ఆ కుటుంబంలో జరిగిన అంతర్గత విషయాలు ప్రజలు గమనిస్తున్నారు. అది ప్రభుత్వానికి కానీ ప్రజలు ఎవరికి కూడా, మీకు నాకు కూడా సంబంధం లేని అంశాలు. అది వాళ్ళిద్దరు భార్యాభర్తలు తెలుసుకోవాలి, వాళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళాలి. మీరన్నట్టు అది కరెక్టే. ఇప్పుడు ఏదైనా ఒక న్యూస్ బయటకు వచ్చింది అంటే మీడియా ఛానల్ సర్క్యులేట్ చేయడం ఇదినే కాదు, ఏది చిక్కినా కూడా అది ఈవెన్ సెలబ్రిటీస్ అని లేదు, రాజకీయ నాయకులని లేదు, సామాన్య వ్యక్తులని కూడా లేదు. మీడియా ఇప్పుడు ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి వెంటనే సర్క్యులేట్ చేస్తూనే ఉన్నారు. సో ఈయన కూడా ఎక్కడా కూడా దీనికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకు నేను తండ్రి లాంటి వాడినని ఆ అమ్మాయి నిన్న చెప్పింది కదా అని చెప్పి ఆయన ఒక మాట అయితే అనడం జరిగింది. కానీ వీళ్ళ మీద అంటే ఎవరైతే ప్రచారం చేశారో ఆ మాధ్యమాలను కావచ్చు, ఆ వ్యక్తులను కావచ్చు, పర్సనల్గా ఈయన దూషించడం తప్పించి ఎక్కడ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం లేదు అన్న సందేహం అందరిలో కలుగుతోంది. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే నా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఎప్పుడు కూడా విజయసాయిరెడ్డి గారిని పక్కన పెట్టి వైవి సుబ్బారెడ్డి గారిని ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు అన్న విషయం ఎప్పటి నుంచో పార్టీలో మనం వింటూనే ఉన్నాము. దట్టు మరి అక్కడ వైసీపీలో కూడా ఇప్పుడు చాలా గ్రూపులు ఉన్నాయి అని కూడా మనకి మొదటి నుంచి తెలిసిన విషయమే. సో ఆ రకంగా ఎవరైనా ఈయన మీద కుట్రకు ప్లాన్ చేసే అవకాశం ఉందా? ఆ ఉద్దేశంతోనే ఆయన ఆ మాట అన్నారా? ఎందుకంటే నా పార్టీలో వాళ్ళైనా సరే నేను వదలను అని చెప్పడం జరిగింది. అలా కూడా ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? అది ఏమైనా ఉండిందమ్మా, ఆయన వదలమని ఎవరు చెప్పట్లా, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఆయన కూడా గతంలో జరిగిన వాటికి కూడా ఆయన స్పందించి ఉండాల్సింది. రెండోది ఏంటంటే, అసలు ఆయన మదన్ మోహన్కి నువ్వు 2 కోట్లు ఇవ్వమని రాసి మీ ఇద్దరికి ఇంత పరిచయం ఉన్నప్పుడు మీరిద్దరు కూర్చొని చర్చించుకోవాలి. కానీ లేదు అతని మీద నువ్వు కేసు ఎందుకు పెడతానికి ఆయన సందేహిస్తున్నాడు అర్థం కావట్లా. వీళ్ళందరూ తర్వాత విషయాలు, మీడియాలో ఎవరు ప్రసారాలు చేశారు, చర్చించారు అనేది తర్వాత విషయం. అసలు ఫస్ట్ నీ మీద ఎలిగేషన్ చేసింది ఆ అమ్మాయి భర్త. ఆ అమ్మాయికి నీకు అసలు అబ్బాయి ఎవరో నీకు తెలియని వ్యక్తి కాదు, నువ్వు 2 కోట్లు ఇవ్వమని రాశానని చెప్తున్నారు స్కాలర్షిప్. మీ ఇద్దరికి పరిచయం ఉన్నప్పుడు మీరు ఎందుకు కూర్చొని చర్చించుకోరు? అతని మీద ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఈ మీడియా ఇవన్నీ థర్డ్ పార్టీలు ఇవన్నీ. ఇప్పుడు నువ్వు మీడియా పెట్టలేవని ఎవడంటాడు? నువ్వు కొన్ని వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో అక్యూజ్డ్ 2గా ఉన్నావు. ఇలాంటి మీడియా పెట్టు నీకు లెక్క. ఎడం చేత్తో చిటికినేలతో కూడా పెట్టగలడు ఆయన. అంటే ఇక్కడ మీడియా పెట్టాలన్న ఉద్దేశం అంటే నిజాన్ని అబద్ధం చేయాలన్న ఉద్దేశం ఏమైనా ఉంటుందని అనుకోవచ్చా? ఇది చాలా అంటే గతంలో సాక్షి ఎలా పనిచేసిందో ఇది కూడా అలాగే పనిచేస్తానే కదా. నువ్వు సాక్షి తరపున అనేక సార్లు ఒకరితో పుచ్చుకున్నావు, తర్వాత హత్యా కేసులో లేని వాళ్ళనే ఉన్నట్టు చూపించావు, ఉన్న వాళ్ళని లేనట్టు చెప్పావు నువ్వు. తర్వాత ఆయనేమో నరికి చంపితే ఆయన్ని గుండెపోటుతో చనిపోయాడని చెప్పావు. నువ్వు అంతకుల్ని దాయటానికి నువ్వు ఆ మాట చెప్పావా? నువ్వే ఇంత పని చేసినప్పుడు వాళ్ళ హస్బెండ్ సొంత భర్త ఇన్ని కోట్ల మంది ఉంటే నీ పేరు ఎందుకు ప్రస్తావించాడనేది మీరు కోర్టులో తేల్చుకోండి, తప్పులేదు. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు పోరాడాల్సిన అంశమే ఇది. ఎందుకంటే ఆయన మీద వ్యక్తిగత ఆరోపణ వచ్చింది. నువ్వు తండ్రి లాంటి ఆడివో తాత లాంటి ఆడివో అది నువ్వు కోర్టులో ప్రొడ్యూస్ చేసి తెలుసుకోండి. నువ్వు డిఎన్ఏ ఆఫర్ చేయి. అతను అంటున్నాడు కదా, అసలు ఆయన డిఎన్ఏ ఆఫర్ చేయలా. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, నేను డిఎన్ఏకి సిద్ధం, మీరు ఎయిమ్స్లో చేయించుకుంటారా, ఢిల్లీలో లేకపోతే అమెరికాలో చేయించుకుంటారా, అంతర్జాతీయంగా చేయించండి. నేను ఫస్ట్ అది ప్రూవ్ చేసుకుని తర్వాత రావాలి. ఈయన అక్కడ అసలు విషయాన్ని వదిలిపెట్టి ఇతరులందరినీ తీసుకొచ్చాడు ఫీల్డ్లోకి. ఫస్ట్ నీ ఇంటిగ్రిటీ క్వశ్చన్లోకి వచ్చింది. అక్కడ చెప్పింది ఆ అమ్మాయి భర్త చెబుతున్నాడు. ఎవడో XYZ చెబితే ప్రసాద్ చెబితే అవదు. కానీ అతను భర్త చెబుతున్నాడు కాబట్టి రారా నువ్వు కూడా ఏ డిఎన్ఏ ఎక్కడ చేయిస్తావో నేను వస్తాను అని అతన్ని ఛాలెంజ్ చేసి పబ్లిక్లో వెళ్ళి చేయించుకోవాలి. ఆ ఫోటో కూడా పెట్టాలి. డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళిన విజయసాయిరెడ్డి గారు జంకట్లేదు. ఎస్
అప్పుడే అతని మీద క్రిమినల్ చర్య తీసుకో. నా DNA ఆ పిల్లాడిలో లేదు, అది ఎవరికి పుట్టాడో నాకు సంబంధం లేదు, కానీ నన్ను అతను బయటికి ఈడ్చాడు కాబట్టి నేను కూడా అతను ఈడుస్తున్నాను అని వీడు అతన్ని. అప్పుడు నువ్వు మీడియా ఇవన్నీ కూడా వస్తాయి, నువ్వు లాగక్కర్లా. ఆ కేసు ఎప్పుడైతే కేసు కోర్టులో విచారణకు వచ్చిందో ఎవరైతే ప్రసారాలు చేస్తున్నారో వాళ్ళని కూడా పిలిపిస్తారు, నువ్వు పిలిపించక్కర్లా. నువ్వు లాగాల్సిందల్లా ఒక్కడనే, మదన్ మోహన్ని. నీకు ప్రధాన శత్రువు అతను. తర్వాత నీ పార్టీలో ఉండారా, ఇతర పార్టీల వాళ్ళు వస్తారా, ప్రభుత్వాలు పడిపోతాయి. నీ DNA టెస్ట్ గురించి ప్రభుత్వాలు పడిపోతే ఇంకా ఈ ప్రభుత్వాలు ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు, ఎన్నికలు ఎందుకు? నీ పర్సనల్ అంశం అది. నువ్వు వెళ్ళి టెస్ట్ చేయించుకుని ప్రూవ్ చేసుకో, నువ్వే సర్టిఫికెట్ వదులు బయటికి, ఎస్ ఇతను ఆ పిల్లాడిలో ఈ DNA లేదని. అక్కడికే సరిపోతుంది. ఇంకా చెప్పు దెబ్బ కొట్టినట్టు జనాలందరికీ. అది ఆ అసలు విషయాన్ని వదిలిపెట్టి కొసరు విషయాల గురించి ఎన్ని మాట్లాడినా మీరు అన్నట్టు ఆయన మీద ఇంకా అనుమానాలు పెరిగినాయి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత. ఏదో ఉంది దీని వెనకాల ఇంతకన్నా లోతైన అంశం అని. ఇంకోటి ఏంటంటే అసలు ఈ ఫ్యామిలీ విషయం పక్కన పెడితే అసలు ఆమె పాత్ర ఏంటి? దేవాదాయ శాఖలో ఒక చిన్న అధికారి కింద స్థాయిలో. ఆమె ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ప్రేమ సమాజానికి సంబంధించిన 60 ఎకరాలు నేను స్వాధీనం చేసుకున్నాను, ప్రభుత్వానికి ఇచ్చాను, ఇంకొక 100 ఎకరాలు ఇంకోసారి స్వాధీనం చేసుకున్నానని. అసలు ఆమె స్థాయిలో ఇంత పెద్ద పెద్ద కేసులు ఆమె చేయగలుగుతుందా? అసలు CID ఎంక్వైరీ చేయాలి. ఆమె చెబుతుంది ఎవడి మీద ఇంకు చల్లాను, ఇసుక చల్లాను అని. నేను పక్కన గిరిజన మహిళలు అని చెబుతుంది. గిరిజన మహిళలు అయినందువల్ల నిన్ను గౌరవిస్తారు, అందరూ అభిమానిస్తారు, నెత్తి మీద పెట్టుకు చూసుకుంటారు. కానీ నువ్వు ఇతరులు కూడా అంతే గౌరవించాలి. నువ్వు ఇంకులు చల్లుతావా సీనియర్ అధికారుల మీద? నువ్వు ఒక అధికారివేనా, ఒక గజిస్టెడ్ ఆఫీసరా? ప్రభుత్వం తల ఉంచుకోవాలి. ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు ఆమె చెబుతుంటే. నేను ఇంకు పోసానని. ఇంక ఎందుకు పోస్తావు? నీ మీద పోస్తే నువ్వు ఊరుకుంటావా? ఇతరుల అధికారులు అంత తీసిపోయినారా? ఇప్పుడు ఈమె పాత్ర మీద CID ఎంక్వైరీ చేయాలి. ఆమెకు వ్యక్తిగత భద్రత పెట్టాలి కంపల్సరీగా. ఎందుకంటే ఆమె ప్రాణానికి ముప్పు ఉందనేది అందరికీ అర్థమవుతుంది ఇందులో.